అన్ని తినచ్చమ్మా నా బుర్ర తప్ప. అసలు ఏం జరిగిందంటే అన్నా ఫ్లాష్ బ్యాక్. బాగుందమ్మా, కుట్లన్నీ మంచిగా మానిపోయాయి, డ్రై ఉంది. అబ్బా సాయిరామ్. అన్ని తినొచ్చా మేడం? కుట్లు మానిపోయినాయి కదా. తినొచ్చమ్మా, అన్ని రెగ్యులర్ ఇంటి ఫుడ్ అంతా తీసుకోవచ్చు. ఆకుకూరలు కూడా తినచ్చు. నాకు తోటకూర నచ్చదు మేడం. ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. నీకు నచ్చినవి తినరా, ఏ ఆకుకూరలు నచ్చితే అవి తిను, సరేనా? వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటున్నావా? యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందని తాగట్లేదు మేడం. ఏం చేద్దామంటావు మరి? కానీ వాటర్ తాగాలి కదా, కనీసం 2 or 3 లీటర్స్ తీసుకోవాలి వాటర్. మూత్రంలో మంట వస్తుంది మేడం. అదే అమ్మా, వాటర్ తక్కువ తాగుతున్నావు కదా, బార్లీ నీళ్ళు తాగు డైలీ ఒక గ్లాస్. సరే మజ్జిగ తాగు పోనీ. మజ్జిగ నాకు నచ్చదు మేడం. మజ్జిగ నచ్చదా? ఓకే, కొబ్బరి నీళ్ళు తాగుతావా? కొబ్బరి నీళ్ళు తాగితే కాఫ్ వస్తుంది మేడం. కొబ్బరి నీళ్ళు తాగితే కాఫ్ వస్తుందా? సరే నీళ్ళే తాగు, కొంచెం కౌంట్ చేసుకొని 2.5 లీటర్స్ అయినా తాగు, సరేనా? ఎగ్ తినొచ్చా మేడం? ఎగ్ తినచ్చమ్మా, రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. మటన్ కూడా తినొచ్చా మేడం? మటన్ కూడా తినచ్చు. నాన్ వెజ్ చికెన్ ఐటమ్స్ వారానికి ఒక 3 to 4 times తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్ని తినొచ్చా మేడం? ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. యాపిల్ తినొచ్చా? యాపిల్ తినొచ్చు, మంచి తొక్క తీసి తినొచ్చా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తొక్క తీసి తీయకపోయినా నీ ఇష్టం రా, ఎట్లయినా తినచ్చు. పప్పులు అన్ని తినచ్చు, మంచిగా ప్రోటీన్ ఉంటుంది అందులో. కందిపప్పు తినచ్చు. పెసరపప్పు కూడా తినొచ్చా? పెసరపప్పు కూడా తినచ్చమ్మా, కుట్లకి ఏం కాదు. ఇంకేమైనా తినకుండా ఉన్నాయా మేడం? అన్ని తినచ్చమ్మా నా బుర్ర తప్ప.